కైలాస పర్వతంపై ఎందుకు ఎవరూ ఎక్కలేకపోతున్నారు? ఎక్కడానికి ప్రయత్నిస్తే మరణం ఖాయమేనా? నిజంగానే కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడా? అందుకే ఎవరూ పర్వతంపై ఎక్కలేకపోతున్నారా? పర్వతంపై ఏముందో తెలుసుకోవడానికి పంపిన హెలికాప్టర్లు ఏమైపోయాయి? కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నిస్తే శివపార్వతులు కనిపిస్తారా? పర్వతంపై ఢమరకం శబ్దం వినిపిస్తుందా? అసలు కైలాస పర్వతం రహస్యాలేంటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మంచు కొండల మధ్య వెండి వెన్నెల్లా దర్శనమిస్తూ అతీంద్రియ మహాశక్తుల కళతో శోభిస్తూ వేల కాంతులను వెదజల్లుతూ సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉంటూ టెక్నాలజీకి సైన్స్ కు అందని అద్భుతం పరమశివుని ఆవాసం ఆ కైలాస శిఖరం. సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో హిమాలయ పర్వతాలలో ఈ కైలాస పర్వతం కొలువై ఉంది. ఈ కైలాస పర్వతంపై శివపార్వతులు కొలువై ఉన్నారు అని ఒక ప్రగాఢ విశ్వాసం. అందుకే సాధారణ మనిషి ఎవరూ కూడా ఈ శిఖరాన్ని అధిరోహించడం కుదరదని, కేవలం మరణం తరువాత మాత్రమే పుణ్యం చేసిన మనిషి ఆత్మ ఆ కైలాసానికి చేరుతుందని అంటుంటారు. ఎంతో విశిష్టతగాంచిన బ్రహ్మపుత్ర ఈ కైలాస పర్వత ప్రాంతంలోనే ఉండటం మరో విశేషం. హిందువులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మానవ మేధస్సుకు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు, అర్థం కాని విషయాలు ఎన్నో ఈ కైలాస పర్వతంపై ఉన్నాయి. బౌద్ధ, హిందూ మత గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెబుతారు. వీటిలో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట. కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు. హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తారు. అతను తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్ర కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్ లోకి ప్రవేశిస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు. ఎందుకంటే పర్వతం పవిత్రకు, అక్కడ నివసించే దైవ శక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే 2 అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు. ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కైలాస పర్వతం నలువైపులా 4 రూపాల్లో కనిపిస్తుంది. అంతేకాదు 4 రంగుల్లో ఇది కనిపిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పర్వతానికి వెళ్లే ప్రతి భక్తునికి ఒక విచిత్రమైన, అద్భుతమైన అనుభూతి తప్పక కలుగుతుంది. పర్వతాన్ని అధిరోహించి నేరుగా ఆ శివపార్వతులను దర్శించుకోవడానికి ఆ పర్వతం వద్దకు చేరుకున్న ప్రతి భక్తునికి ఏదో ఒక రూపంలో శివపార్వతుల దర్శనం లభిస్తుంది అని అంటుంటారు. తామర పుష్పం వంటి ఆకారంలో గల 6 పర్వత ప్రాంతాల మధ్యన ఈ కైలాస పర్వతం ఉంది. ఈ పర్వతం పరిసరాల వద్ద నుండి ప్రారంభమయ్యే 4 నదులు ప్రపంచపు 4 భాగాలకి ప్రవహిస్తూ వాటి దిశా మార్గంలో ప్రపంచాన్ని మొత్తం 4 భాగాలుగా విభజిస్తున్నాయి. అలాగే కైలాస పర్వతంపై ఏముందో తెలుసుకోవడానికి అక్కడి ప్రభుత్వం 2 సార్లు ప్రయత్నించి హెలికాప్టర్లను పంపగా అవి అదృశ్యమయ్యాయి. వాటి జాడ నేటికి మిస్టరీగానే ఉంది. పర్వతం పాదపీఠంలో మానస సరోవరం మరో అద్భుతం. ఎంతో స్వచ్ఛమైన నీటితో ఈ మానస సరోవరం ఒక స్వచ్ఛమైన భక్తిని తెలియజేస్తుంది. ఆ పరబ్రహ్మ తన పైనుండి ఈ సరస్సును సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు బ్రహ్మ ముహూర్తంలో ఆ పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తారని మరో పురాణం. ఈ కైలాస శిఖరాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి మనిషి పునీతుడు అవుతాడని భక్తుల నమ్మకం. మరి కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.